ఒక దొంగను పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ దొంగను కాపాడటానికి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం మీరెక్కడైనా చూసారా? నమ్మడానికి వింతగా ఉన్న పశ్చిమ బెంగాల్లో సరిగ్గా ఇదే జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ఐపాక్ అనే రాజకీయ వ్యూహ సంస్థ ఆఫీసులపై, దాని హెడ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పనులన్నీ వదిలేసి హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక ఆమె చేసిన పని చూసి దేశమంతా నివ్వెరపోయింది. జరుగుతున్న ఈడీ రైడ్ ను అడ్డుకోవడమే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్రమైన భాషతో విరుచుకుపడ్డారు. ఈ దేశానికి ఒక పనికి మాలిన తుంటరి హోంమంత్రి ఉన్నారు. ఆయన ఈడీని అడ్డం పెట్టుకుని మా పార్టీ సమాచారాన్ని దొంగిలిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. Taking away all my party documents because of election. They are collecting all my information of my party. కానీ అసలు డ్రామా ఆ తర్వాతే మొదలైంది. ఈడీ అధికారులు లోపల సోదాలు చేస్తుండగానే మమతా బెనర్జీ ఒక పచ్చ ఫైల్, ఒక హార్డ్ డిస్క్ ను చేతిలో పట్టుకుని అక్కడి నుంచి వేగంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆమె కాన్వాయ్ లోని కార్లలోకి ఆమె సిబ్బంది ఫైళ్లను, ఇతర డాక్యుమెంట్లను కుక్కడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు చేస్తుండగా సాక్ష్యాలను స్వయంగా అక్కడి నుంచి తరలించడం ఎంత పెద్ద నేరం. దొంగను నేనే అని ఒప్పుకున్నట్టుగా లేదా? ఆ ఫైళ్లలో, ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది? మమతా బెనర్జీ దేనిని దాచాలనుకుంటున్నారు? ఆమె ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఈ ఒక్క సంఘటనతో బెంగాల్లో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో, దానిని కాపాడటానికి స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని స్పష్టమైంది. ఈ ఘటన తరువాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్లేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ హై వోల్టేజ్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి చేసింది సరైన పనేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.